హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఇలానే ఏపీ ప్రభుత్వం నుంచి ఏ అప్డేట్ విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇకపోతే అదేవిధంగా ఈ వీడియోను చూసే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. ఇక లేటు ఎందుకు, వీడియోలోకి వెళ్దాము. ఇకపోతే విద్యుత్ వినియోగదారులకు వారందరికీ కేంద్రం యొక్క కొత్త రూల్స్ అయితే ప్రవేశపెట్టింది. అది కనుక మనం పాటించకపోతే కరెంటు సరఫరా అయితే నిలిపివేయడానికి కూడా చెప్పడం జరిగింది. సో నియమాలు ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. మనకు కరెంటు బిల్లు వచ్చిన 30 రోజులకే విద్యుత్ బిల్లు అయితే చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇంతకుముందు కరెంటు బిల్లు వచ్చిన తర్వాత 30 రోజులుగాను మనమైతే కట్టడం జరుగుతుంది. మనము 2 నెలలకు కానీ 3 నెలలకు కానీ వారు ఖచ్చితంగా కరెంటు బిల్లు కట్టకోకుండా అయితే వారికి డిస్కనెక్ట్ చేయబడుతుందండి. ఇప్పుడు కేంద్రం అయితే ఒక కొత్త రూల్ అయితే ప్రవేశపెట్టడం అయితే జరిగిందండి. అది అయితే దీనిలో భాగంగా వడ్డీ మరియు జరిమానాలు కేంద్రం అయితే పెట్టడం జరిగింది. అంతేకాకుండా గడువు తేదీ ముగిసిన తరువాత వడ్డీతో సహా బిల్లులు చెల్లించడానికి వినియోగదారులు 15 రోజులు గ్రేస్ పీరియడ్ అయితే ఇవ్వడం జరిగింది. మన కేంద్ర ప్రభుత్వం అయితే గనక 15 రోజుల్లోపే బిల్లులు చెల్లించకోకుంటే అదనముగా సెక్యూరిటీ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది అని మన కేంద్ర ప్రభుత్వం తెలిపారండి. అయితే మన కేంద్ర ప్రభుత్వం అయితే ఆదేశాలను జారీ చేయడం అయితే జరిగింది. అయితే కాకుండా బేస్ క్యాప్ 15 రోజులకే మీటర్ను అయితే బేస్ చేయగా జరుగుతుంది. అప్పుడే గనక ఎవరు అయితే 15 రోజుల్లోపే కరెంటు బిల్లు కట్టకోకుండా ఉంటారో వారికి కూడా డిస్కనెక్ట్ చేయబడుతుంది. దీనితో పాటు ప్రీపెయిడ్ మీటర్లు ఉంటారో వారు కూడా బిల్లులు అనేది పే చేయకుండా ఉంటారో ఆటోమేటికల్లీ వారికి కూడా కరెంట్ అనేది కట్ అవుతుందండి. అదే గనక మనకు కరెంటు బిల్లు 1వ తేదీ నుంచి 5వ తేదీ లోపల కరెంటు బిల్ అనేది వస్తుందండి. ఈ నెల 15వ తేదీ లేదా 20వ తేదీ మనమైతే కరెంటు బిల్లు కట్టవలసిందిగా ఉంటుందండి. ఎవరైతే కరెంటు బిల్లు ఈ నెల కట్టకుండా రేపు నెల కట్టి ఉంటారో వాళ్ళకైతే ఎక్స్ట్రా డబ్బులు అనేది పడుతుందండి. అలాగే నా వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.